బులెటిన్లో డీటెయిల్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలులోని పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 3,000 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శంకుస్థాపన చేయనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గోదావరి జలాలను శుద్ధి చేసి ఇంటింటికి నీరు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లోని 66 మండలాల ప్రజలకు తాగునీరు అందించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 3,000 కోట్లతోటి రక్షిత మంచినీటి సౌకర్యానికి అయితే ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఏవైతే తాగునీటికి ఇబ్బంది పడుతున్నారో గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 3,050 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు మరికొద్దిసేపట్లో. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఉన్నాం. అంటే పెరవలి తణుకు మధ్య జాతీయ రహదారి మీద ఆనుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఇక్కడ పూర్తిగా వచ్చాయి. జనం ఇప్పటికే వేదిక దగ్గరికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 3,050 కోట్ల రూపాయలతోటి ఇక్కడ జల్ జీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఈ వాటర్ గ్రిడ్ పథకంతో దాదాపుగా 5 జిల్లాల్లో 28 మండల దాదాపుగా నియోజకవర్గాలకు సంబంధించి ఈ వాటరు సురక్షిత మంచినీరు అందించడానికి ఈ వాటర్ గిడ్ కింద సాధ్యమవుతుంది. అయితే ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అటు విద్యేశ్వరం ఇటు ధవళేశ్వరం వైపు కూడా అక్కడ ప్రత్యేకించి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి సురక్షితమైన నీటిని తీసుకుని దాని పైప్ లైన్ ద్వారా మొత్తం ఈ గ్రామాలకి సురక్షితమైన మంచినీరు అందించాలనేది ఈ కూటమి ప్రభుత్వం సంకల్పం. దాంట్లో భాగంగా గతంలో నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిధుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ మంజూరు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మళ్ళీ మంజూరు చేయించారు. ఆ నిధులతోటి ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 1,400 కోట్ల రూపాయలు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి 1,600 కోట్ల రూపాయలతో కలిసి 2 ప్రాజెక్టులకు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. 2 ఏళ్ల కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇక్కడ ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొక అంటే 10:30 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటారు. మంగళగిరి నుంచి ప్రత్యేకమైన హెలిప్యాడ్లో ఇక్కడికి ఏదైతే వేదిక వెనక వైపున నిర్మించిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడే శంకుస్థాపనకు సంబంధించిన కూడా ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపన తర్వాత ఆయన నేరుగా వేదిక మీదకి వస్తారు. వేదిక మీదకి వచ్చిన తర్వాత దాదాపు 11:30 నుంచి 1 గంట వరకు ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక్కడ భారీగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జనం ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి కదిలి వస్తున్నారు. ముఖ్యంగా జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం కూటమి నాయకులందరూ కూడా ఈ బహిరంగ సభకి తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే అంటే దూరంగా ఉన్న వారికి కూడా ఇక్కడ సభా వేదిక మొత్తం కనబడే విధంగా మొత్తం 8 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఇక్కడ ప్రజలు ఎవరైతే ప్రజలు ఇక్కడికి వస్తారో వారందరూ కూడా బ్యారికేడ్లు ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మహిళలకి ప్రత్యేకించి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో జనసేన సైనికులు, జనసేన నాయకులు, అలాగే కూటమి నాయకులు కూడా తరలి వస్తున్నారు. చెప్పండి, ఈరోజు ఏ విధంగా ఇక్కడ
పవన్ కళ్యాణ్ సభ జరుగుతుంది అనుకుంటున్నారు? జనం కదిలి వస్తున్న జనం చూసి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈ రోజుని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఈ గోదావరి జిల్లాల అన్నిటికి కూడా మన గోదావరి జిల్లాలు ఇంటింటికి సురక్షితమైన నీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం సంకల్పించింది. గతంలో దీన్ని ప్రారంభించిన ఇప్పుడు దాన్ని నిధులు లేని కారణంగా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు దీన్ని ప్రెస్టీజ్గా తీసుకుని 3,050 కోట్ల రూపాయలతో దీన్ని ఈ శంకుస్థాపన చేసి ఇంటింటికి కూడా సురక్షితమైన మంచినీరు అందించడం, గోదావరి జిల్లాను అందించడానికి సంకల్పంతో దృఢనిశ్చయితో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిపి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇవాళ డెవలప్ చేయడానికి అన్ని వనరులు వినియోగించుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాల దాకా అధికారంలో ఉండగలదని మా ప్రజలంతా విశ్వసిస్తున్నామండి. అలాగే ఈ ప్రభుత్వానికి తిరుగులేదు, బీజేపీకి తిరుగులేదు, జనసేనకి తిరుగులేదండి. ఇది ఇక్కడ ఏదైతే జనసేన నాయకులు, కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అయితే గతంలో నిలిచిపోయిన ఈ జల్ జీవన్ మిషన్ సంబంధించిన నిధుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గోదావరి డెల్టాల గ్రామాల ప్రజలకు ఏదైతే ఉప్పు నీరుతోటి అక్కడ మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందో, అలాగే కలుషిత మంచినీరు ప్రస్తుతం అందుతున్న తరుణంలో సురక్షిత మంచినీరు అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తుందని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు, కూటమి నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ సభకి భారీగా జనం తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 700 మంది పోలీసులతోటి ఈ సభ దగ్గర ఈ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ కూడా సమీపంలోనే ఏర్పాటు చేయడంతో ఇక్కడ భద్రతా చర్యలకు కూడా చాలా ఈజీగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఓరిని కూడా చెక్ చేసే ఈ సభ లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మహిళలు అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి ఇక్కడ తరలి వస్తున్నారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని పెరవలిలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి జనం తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ జాతీయ రహదారికి ఆనుకునే ఈ సభ ఏర్పాట్లు జరగడంతో ఇక్కడ మంచి విశాలంగా ఈ సభ కొనసాగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి జనం తరలి వచ్చే పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి ఉంది. అంటే వేదిక వేసిన ప్రాంతం కంటే బయట మళ్ళీ 3 ఇంతలు ప్రదేశం ఇక్కడ బహిరంగ ప్రదేశం ఉంది. అక్కడి నుంచి కూడా ప్రజలు వీక్షించడానికి వీలుగా కూడా ఇక్కడ సభా వేదిక ఏర్పాట్లు చేశారు. మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాతే, తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. మొత్తం 700 పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 4 డిఎస్పీలు, 2 ఏఎస్పీలు, ఎస్పీ నరసింహకిషోర్ నేతృత్వంలో ఇక్కడ భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరొక రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి.